హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బౌద్ధధర్మ పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు తమ్మునేలు చూసే ఉంటారు కాబట్టి మీ ఆలోచనలు మీ కంట్రోల్లో లేవు అంటే ఏం చేయాలి? ఓకే, మీరు ధ్యానం చేయాలనుకుంటున్నారు కానీ కుదరట్లేదు. ఏం చేయాలి? ఇరిటేషన్ వచ్చేస్తుంది కూర్చున్న వెంటనే. ఎట్లా? ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. తర్వాత మీరు ఈ ఆలోచన నుంచి ఎలా బయటపడాలి అనేది కూడా మీకు ఈ సొల్యూషన్ ఇందులో ఉంటుంది ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. అక్కడే బెల్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే నేను మీకు వీడియో పెట్టినట్టు మీకు అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఒక ఆలోచన వచ్చింది. ఏదో ఆలోచన, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో నెగిటివ్ ఆలోచన అనుకుందాం. అది లేదా ఏదో ఒక సంథింగ్ ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన మీకు ఉపయోగం లేనిదా? అది ఎందుకు వచ్చింది? ఓకే, అది మీకు ఉపయోగపడితే దాన్ని మీరు దాని మేనిఫెస్టేషన్ మీరు దానికి ఓకే చేయొచ్చు, దాని గురించి వర్క్ చేయొచ్చు. అది మీకు ఉపయోగం లేదు, నెగిటివ్ ఆలోచన. ఓకే, మీ మీ లైఫ్ని అది కొలాప్స్ చేస్తుంది. ఓకే, మీ సమయాన్ని అంతా కూడా టైం వేస్ట్ చేస్తుంది అది. ఓకే, మీకు ధ్యానాన్ని చేసుకోవడానికి లేకుండా మీకు చాలా ఇరిటేషన్ కలిగిస్తుంది. అది అంతవరకు తెచ్చుకున్నది మీరే. సో మరి ఈ ఆలోచన ఎలా కంట్రోల్ చేయాలి ఏంటన్నది మీరు ఏం కంట్రోల్ చేయదు. జస్ట్ ఒకసారి ఒక ఆలోచన వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మీరు లేదా ఒక 2 సార్లు వచ్చింది, అక్కడితో ఇది నాకు ఉపయోగం కాదని మీరు ఫస్ట్ వచ్చినప్పుడే దాన్ని మీరు అక్కడితో కట్ చేయాలి. ఎలా కట్ చేస్తారంటే ఫిజికల్గా జస్ట్ మీకు ఆలోచన వచ్చిన వెంటనే రెండో ఆలోచన లేకుండా దానికి ఆపోజిట్లో పాజిటివ్ ఆలోచన. ఓకే, ఇప్పుడు ఏదో నెగిటివ్ ఆలోచన వచ్చింది, దీనికి ఆపోజిట్లో ఏదో ఉంటుంది కదా, చెడు ఉందంటే దానికి ఆపోజిట్లో మంచి ఉంటుంది. కాబట్టి ఈ ఆలోచనకి నెగిటివ్గా వచ్చింది కాబట్టి దీని ఆపోజిట్లో ఏ మంచి ఆలోచన ఉందో దాని ప్లేస్లో రీప్లేస్ చేస్తే ఈ చెడు ఆలోచనకి మీకు రాదు. సో అక్కడ మీరు ఆలోచనని మీరు ఆపొచ్చు. ఒక ఆలోచన వచ్చింది, దాని ఆపోజిట్లో చేసినప్పుడు ఈ చెడు ఆలోచన మీకు మళ్ళీ రాదు. ఓకే, లేదు మీరు దాన్ని ఆపోజిట్లో వేరే యొక్క మంచి ఆలోచన, పాజిటివ్ ఆలోచన పెట్టకపోతే ఏమవుతుందంటే ఈ చెడు ఆలోచన 2 సార్లు వస్తుంది, మళ్ళీ 3వ సారి వస్తుంది, మళ్ళీ 4వ సారి. ఇలాగా మీరు ఒక 10 సార్లు దానికి మీరు ఆలోచించినప్పుడల్లా దానికి మీరు నీళ్లు పోసి పెంచుతున్నట్టే. ఓకే, అలాగే ఒక 20 టైమ్స్ అంటే 20 సార్లు 30 సార్లు అయిపోయింది. ఇంకా మీ జీవితంలో మేనిఫెస్ట్ అయిపోతుంది ఆ ఆలోచన. కాబట్టి అక్కడ కొలాప్స్ అయిపోద్ది. ఇదే ఆలోచన మేము కుమ్మేస్తూ ఉంటుందన్నమాట ఆ పని అయ్యే వరకు. కాబట్టి ఫస్ట్ ఒక ఆలోచన వచ్చిన వెంటనే మీరు ఏం చేయాలంటే నెగిటివ్ ఆలోచన వచ్చిన వెంటనే దానికి ఆపోజిట్లో పాజిటివ్ ఆలోచన చేయాలి. మీకు ఒక ఆలోచన వచ్చింది, అప్పుడు నాకు ధ్యానం చేయబుద్ధి అవ్వట్లేదు అన్న ఆలోచనని మీరు పదే పదే అదే రిపీటెడ్గా మీరు దానికి అవకాశం ఇచ్చారనుకో, అదేమవుతుంది, ఇక మీకు ధ్యానం కుదరనివ్వదు. సో నాకు చిరాకుగా ఉంది, నేను ధ్యానం చేయబుద్ధి అవ్వట్లేదు అన్నప్పుడు మీరు ఏం చేయాలి? అప్పుడే మీరు కళ్ళు మూసుకోవాలి. అంటే నేను ధ్యానం చేస్తాను, నేను చేయగలను, నేను కూడా సోల్ పరంగా ఎదుగుతాను, నా సోల్తోనే కనెక్ట్ అవుతాను, ఇలా పాజిటివ్ ఆలోచిస్తాను. నేను కూడా హాస్టల్ ట్రావెల్ చేయగలను. ఓకే, నేను అందరిలాగే నేను కూడా ఎవరైతే ఉన్నారో సీనియర్ మాస్టర్స్, నేను కూడా అలాగే నేను ఎదుగుతాను. అలా పాజిటివ్ థాట్ ఇవ్వాలి. ఎప్పుడైతే నేను ధ్యానం చేయను, చిరాకుగా ఉంది ఇలా వచ్చినప్పుడు దాని ప్లేస్లో మీరు ఇలా ఆలోచించాలి. అప్పుడు ఆ నెగిటివ్ ఆలోచన, చిరాకు అనేది, ఆ నెగిటివ్ ఆలోచన ఏదైతే ఉందో నాకు అన్నది ఆగిపోతుంది. అలాగే నాకు సమయం లేదు అని ఒక ఆలోచన వచ్చింది. ఓకే, సమయం లేదు అంటే మీరు సమయాన్ని ఏం చేస్తున్నారు అన్నది ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి. ఒక పేపర్ తీసుకుని పెన్తో మీరు రాసుకోండి. మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఏం చేస్తున్నారు, మీ సమయాన్ని దేనికి ఇస్తున్నారు, 1 బై 1. ఎందుకంటే మన డైలీ లైఫ్లో 100కి 90% పనికిమాల ఆలోచనలు, పనికి రాని సంబంధించిన మనం చెత్త అంతా వేసుకుంటామన్నమాట. అంటే మన బెడ్రూమ్లోకి ఎవరున్నా, మన ఇంట్లోకి ఎవరు రానిస్తాం, మనం కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఆ గేట్ నుంచి అలా బయట నుంచి పంపించేస్తాం. అలాగే ఆలోచన కూడా మీ మైండ్లోకి వచ్చినప్పుడు ఇది చెత్త, మీకు ఉపయోగపడేదా? చెత్త అయితే మీకు చెప్పాను కదా ఇప్పుడే, దాని ఆపోజిట్లో పాజిటివ్ ఆలోచన వేసేసి అక్కడే గేట్ వేసేది, ఇంకా ఆలోచన మీకు రాదు. ఓకే, మీరు దాన్ని వదిలేస్తే మొత్తం మీ బుర్ర అంతా కూడా, మీ మైండ్ అంతా కూడా చెత్తతో, డస్ట్బిన్లో చెత్త అలా నిండుతుంది వేస్తే వేయిగా. అలాగే మీ మైండ్ అంతా కూడా చెత్తతో నిండిపోతుంది. అప్పుడు మీకు ధ్యానం ఎక్కడ కుదురుతుంది?
కాబట్టి ఈ రోజు నుంచి ఏం చేస్తారంటే మీకు ఏ ఆలోచన వచ్చినా సరే పేపర్ మీద పెట్టండి. ఒకసారి క్రాస్ చెక్ చేసి ఈవినింగ్ అంతా చెక్ చేసుకో మీరు ఏమేమి ఈ రోజంతా ఎలాగా మీరు టైం స్పెండ్ చేశారు, మీ సమయాన్ని ఎవరికి ఇచ్చారు, ఏ వ్యక్తులతో మాట్లాడారు, ఆ వ్యక్తుల వల్ల మీకు ఏమైనా మీ సోల్ ఇంప్రూవ్మెంట్ ఉందా, మీ ఎదుగుదల ఏమైనా ఉందా అక్కడ. ఓకే, అవసరమైన ఎంత మాట్లాడారు, అవసరం లేని ఎంత మాట్లాడారు, ఇవన్నీ కూడా మొత్తం ఒక బేరేజ్ వేసుకుంటే మీరు నెక్స్ట్ డే ఆ పని చేయరు. ఓకే, మీరు ఎక్కడైతే టైం వేస్ట్ చేస్తున్నారో మీరు నెక్స్ట్ డే రిపీట్ చేయకండి. దాని ప్లేస్లో ఓకే ఇక్కడ వేస్ట్ చేస్తారు కదా, ఒక గంట వేస్ట్ చేస్తాను, ఈ గంటనే ధ్యానం చేసుకుంటారు. అలా మీరు మీకు ఉపయోగపడే వాటికే టైం పెట్టుకుని ఉపయోగం లేని అంటే అన్నెసరీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మైనస్ పెట్టేసి ఆ ప్లేస్లో మీరు ధ్యానాన్ని సమయం కేటాయించండి. మీరు ఎక్కడ జాబ్ ప్లేస్ అయినా సరే మీకు అవకాశం దొరికింది అక్కడ 1 గంట 2 గంటలో హ్యాపీగా ధ్యానం చేసుకోండి. ఓకే, లేదా అనవసరంగా బయటికి వెళ్ళి కలుస్తున్నారు, టైం వేస్ట్ చేస్తున్నారు, ఏం చేయాలో తోచక, అది అనవసరమైన విషయం అది. ఓకే, టైము 1 నిమిషం 1 గంటతో సమానం. ఇప్పుడు చాలామంది 24 అవర్స్ ఉందంటున్నారు టైం. ఇప్పుడు 24 అవర్స్ కాదు మాస్టర్స్, ఇప్పుడు ఉన్నది మనకి 16 అవర్సే. కేవలం 16 గంటల టైం మనకు జరిగింది. ఆల్రెడీ భూమాత ఎప్పుడో కూడా ఎక్స్టెండ్ చేసింది టైంని, ఐ మీన్ షార్టన్ చేసింది, ఆల్రెడీ టైం తగ్గించింది. ఇప్పుడు ఉన్నది మనకి కేవలం 16 గంటలే, ఫాస్ట్ తగ్గించింది. మీకు 24 అవర్స్ మీకు అక్కడ గడియారం చూపిస్తుంది, కానీ దాని యొక్క స్పీడ్ ఏదైతే ఉందో తగ్గించింది భూమాత. అందుకే అదేంటి అప్పుడే 1 మంత్ అయిపోయింది, అప్పుడే 1 ఇయర్ అయిపోయింది అంటున్నారు అమాయకంగా. ఓకే, మీరు సాధన చేస్తే ఈ సాధనలో ఇలాంటి సత్యాలు తెలుస్తాయి మీకు 1 by 1 ఏంటి కథ ఏంటి అన్నది. ఓకే, మీరు బయట శబ్దాలతో ఉంటే మరి లోపల ఇవన్నీ ఎలా తెలిస్తే తెలియదు కదా. కాబట్టి మీరు ఎక్కడెక్కడ శబ్దాలు అంటే ఏంటి, మీరు ఎవరెవరితో ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడ ఎవరి శబ్దాలు మీరు వింటున్నారు అంటే మాటలు, ఆ విషయాలన్నీ కూడా ఒక పేపర్ మీద పెట్టుకోండి. సో రెండో రోజు మీరు అది చేయకూడదు. మీరు మొదటి రోజు ఏం చేశారో చెత్త చెదారాలు రకరకాల మాట్లాడుతాం మనం, ఆ చెత్త అంతా కూడా రాసుకోండి. రెండో రోజుగా చెత్త ఉండొద్దు ఇక్కడ, డస్ట్బిన్ ఖాళీగా ఉండాలన్నట్టు, అంటే మీ మైండ్ ఖాళీగా ఉండాలన్నట్టు. ఓకే, అప్పుడు ఎందుకు కుదరదు మీకు ధ్యానం? ఖచ్చితంగా కుదురుతుంది. నెగిటివ్ ఆలోచన వస్తే పాజిటివ్ ఆలోచన పెట్టండి దాని ప్లేస్లో, ఆ నెగిటివ్ ఆలోచన ఇంకా రాదు. ఓకే, మనసు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎదురు వాళ్ళతో పోల్చుకోవాలని చూస్తుంది మనసు. అంటే ఏంటి, మీరు మనసు కంట్రోల్ ఉన్నారని. సో కంపారిజన్ మానేయండి. వాళ్ళు వేరు నేను వేరు, ఆడు ఉన్నవాడు నేను లేనివాడు, ఆడు సీనియర్ నేను జూనియర్, జూనియర్ లేదు సీనియర్ లేదు, చేసుకున్నవాడు చేసుకున్న మహాదేవ. ఓకే, ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. మనసు ఎప్పుడు కూడా కంపారిజన్ చేసి వాళ్ళతో మీకు విరోధం చేస్తూ ఇలాంటి ఆలోచనలు, విరోధమైన ఆలోచన, నెగిటివ్ ఆలోచనలు మీ బుర్రలో పెడతా ఉంటుంది. సో అందుకే మన పత్రి సార్ చెప్పినట్టు ఫ్లూట్ని మీరు నిలువుగా పెట్టి చూస్తే వాడు ఎక్కువ తక్కువ అన్నట్టు ఉంటుంది. అందుకే ఫ్లూట్ ఏం చేస్తారంటే ఫ్లూట్ని అడ్డంగా తిప్పేస్తే అందరూ సమానమే. ఓకే, ఇక్కడ ఇదోటి మనం చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి. ఓకే, అందరూ సమానమే, వన్నెస్ అనే కాన్సెప్ట్లో మీరు ముందుకెళ్తూ చేసినప్పుడు కంపారిజన్ ఆగిపోతుంది మీ మైండ్లో. ఓకే, అంటే మనసు పనిచేయడం ఆగిపోతుంది. మనసుకి ఎప్పుడు కూడా పోలికలు పెట్టి కంపారిజన్ చేస్తూ ఎదుటి వ్యక్తులతో కంపారిజన్ చేస్తూ మిమ్మల్ని రకరకాల పనులు చేస్తుంది. వాడు కట్టాడు నేను కట్టేది, వాడు కొన్నాడు నేను కొన్నాడు, ఏదైనా అవ్వచ్చు, వాడు చేశాడు నేను చేసేది. ఓకే, ఇలాగ ఇంకోటితో కంపేర్ చేస్తూ మిమ్మల్ని లాక్కెళ్తూ ఉంటుంది. తర్వాత మిమ్మల్ని మూల కూర్చోబెట్టి ఏడిపించేలా చేస్తుంది. దాని పేరే మనసు. మనసును మనకు నచ్చినట్టు మనం వాడుకోవాలి. ఇప్పుడు చాకు ఉంది, ఉల్లిపాయలు కోస్తారు, చాకు దేనికి ఉపయోగిస్తాం? మనం కాయగూరలు కట్ చేసుకోవడం ఉపయోగిస్తాం. మనం చేయికి కాదు కదా, ఆ చాకుతో చేయి కూడా కోసుకోవచ్చు కావాలితే. కానీ మనం ఏం చేయాలి, అదే చేయాలి. చాకుతో ఏం చేయాలి, ఓన్లీ వెజిటేబుల్ కట్ చేసుకుని చేస్తే మనం శుభ్రంగా కర్రీ అంతా ప్రాసెస్ అవుతుంది, మనం హ్యాపీగా భోజనం చేస్తాం. అంటే దేన్ని ఎంతవరకు వాడాలి అంతవరకు వాడాలి, మనసుతో చాలా జాగ్రత్త. ఓకే, మీరు ఈరోజు ఏడుస్తున్నారంటే మనసే. ఈరోజు మనసు ఎప్పుడు కూడా నవ్విస్తుంది, ఏడిపిస్తూ ఉంటుంది. కానీ ఆత్మ ఎప్పుడు కూడా పరమానందంలో హాయిగా నవ్వుతూ ఆనందంగా ఉంటుంది ఎప్పుడు కూడా ఆత్మ.
దాని ఎనర్జీ లెవెల్ వేరు, దాని యొక్క శక్తి వేరు. ఓకే. సో, ఇప్పుడు మీరు మనసు తెచ్చుకొని ఉన్నారు కాబట్టి, ఆ మనసుని మీరు చాలా ప్యూరిఫైగా చేయాలంటే, మీరు లిస్ట్ ఔట్ చేయవలసిందే. ఏం చేయాలి, ఏం చేయొద్దు రాసేసుకోండి. ఓకే. ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నారో అక్కడ అది రాసేయండి. అక్కడ రెడ్ మార్క్. ఓహ్! ఇక్కడ టైం వేస్ట్ అయిపోతుంది. సో, ఈరోజు టైంని ధ్యానానికి కేటాయిస్తాను. ఓకే. నెక్స్ట్ మీరు ఇంకో విషయం, మీరు ఎక్కువగా ముచ్చట్లు పెట్టినప్పుడు ఏమవుతుందంటే, మీ ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోతూ ఉంటాయి ఎక్కువగా. మీరు ఆధ్యాత్మిక సంబంధించినప్పుడు నా వీడియో చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటారు. ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటూ ఒక ఎనర్జీ ఫ్లో అవుతుంది. అలాగే మీరు ఎవరైనా మాస్టర్‌లు చూడండి. మీరు చూడండి, రకరకాల వీడియోస్ చూడండి. నా వీడియో చూడమని నేను చెప్పట్లేదు. మీరు రకరకాల మాస్టర్ చూడండి. ఒక్కో మాస్టర్ ఒక్కో ఫ్రీక్వెన్సీలో ఉంటారు. ఓకే. అందరూ ఒకేలా ఉండాలనే రూల్ ఏమి లేదు. సో, అంటే వాళ్ళ యొక్క ఇదిని బట్టి ఉంటది. కాబట్టి మీరు చూడండి. వెంటనే మీరు ఒక న్యూసో లేదా ఒక పొలిటికల్ న్యూసో ఏదో చూడండి ఒకసారి ప్రాపంచిక సంబంధించి. ఒక హాఫ్ అన్ అవర్ అది చూడండి. ఒక హాఫ్ అన్ అవర్ ఇది చూడండి. మీకు ఈ స్పిరిచువాలిటీలో ఎప్పుడు కూడా ఆత్మ కనిపిస్తూ ఉంటది. ఆ ఆత్మశక్తి కనిపిస్తూ ఉంటది. ఆ పొలిటికల్ ఎన్ని వచ్చినప్పుడు ఏంటంటే, మనసు ఊగిసలాడుతూ ఉంటదన్నమాట. వాడు ఈయన తిట్టినప్పుడు, వీడు ఆడిని తిట్టినప్పుడు, లేదా వాడిని పొగిడినప్పుడు, వాడు వీడిని పొగిడినప్పుడు. ఓకే. కంపారిజన్. ఓకే. ఈ కంపారిజన్ వల్లే జీవితం అంతా తగలేసుకున్నారు చాలామంది. ఓకే. ఈ కంపారిజన్ అంటే పోలిక, వాడు వేరు, వీడు వేరు అన్నది మానేయాలంటే మీరు లిస్ట్ ఔట్ చేసుకోండి. ఓకే. ఓన్లీ కంపారిజన్ వల్లే మీ ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుంది. నేను చెప్పింది జస్ట్ మీరు ఒక 7 డేస్ పాటించండి. 7 డేస్ అంటే లిస్ట్ ఔట్ చేసుకోండి ఫస్ట్. ఎక్కడ చెత్త చెదారాలు వేసుకుంటున్నారో మీ మైండ్‌లో ఆ చెత్త అంతా రాసుకోండి ఫస్ట్. ఓహో! ఇది చెత్త, ఇది నాకు అనవసరం, నా జీవితాన్ని పాడు చేస్తుంది, నాకు ధ్యాన సాధన కుదరనివ్వట్లేదు, నన్ను ఎదగనివ్వకుండా చేస్తుంది అని లిస్ట్ చేసుకోండి. మిమ్మల్ని ఎదిగేదో లిస్ట్ చేసుకోండి. ఓకే. నాకు ఈ పని ఇంత టైం వరకు నేను జాబ్ చేయాలి అన్న టైం వేసుకోండి. ఓకే. నేను ఈ ఆహార విషయంలో కూడా నేను మ్యాక్సిమం మీరు బయట తినకుండా, బయట తింటే ఎనర్జీ డౌన్ అవుతూ ఉంటుంది ఎనర్జీ. ఓకే. ఎవరైతే మీరు వంట చేస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క గుణాలన్నీ కూడా వస్తాయి. మీరు ఆడెవడో కరిచేవాడు చేతితో తిప్పిన వంట తిన్నారనుకో, ఇంట్లోకి వచ్చి మీరు అరవడం, కరవడం ఈ టైప్‌లో ఉంటదన్నమాట వ్యవహారం. అంటే గందరగోళం కింద ఉంటది. సో, అవకాశం ఉన్నంత వరకు మీరు బయటియి మానేస్తే మీకు ధ్యానం బాగా కుదురుతది. ఇంట్లోనే మీరే వండుకోండి. ఓకే. నేను నేను మగోడిని లేకపోతే నేను అది ఏమొద్దు. లేడీస్ అయితే లేడీస్ ఎలా వండుకుంటారు. కానీ మీరైనా సరే ఇప్పుడు అన్నీ కూడా యూట్యూబ్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి ఎక్కడికక్కడ. సో, మీరు వంట నేర్చుకోండి. ప్రతిసారే వంట చేసి పెట్టేవారు. ప్రతిసారే మనకు నేర్పారు అన్నీ కూడా. సో, కాబట్టి ముందు మన మంచి పనులు, చెడ్డ పనులు 2 లిస్ట్ ఔట్ చేసుకోండి. మీరు ఏం చెడ్డ పనులు చేస్తున్నారు రోజు. ఓకే. ఈ భూమి మీద ఎవరో మంచి చేసినోడు ఎక్కువ కాదు, చెడ్డ చేసినోడు తక్కువేం కాదు. మన సోల్ డిజైన్ ప్రకారం ఇప్పటి వరకు మనం తెలియజేసాం. ఒకసారి ధ్యానంలో వచ్చేసిన తర్వాత మనకి మంచి ఏంటో చెడు ఏంటో అన్నది క్లారిటీ తెలుస్తుంది. అవన్నీ మన సోల్ డిజైన్ ప్రకారం చేస్తున్నాం. అయితే ధ్యానం చేశాక ఏంటంటే అది చెడు అని తెలిసి మనం ఇంకా చేయకూడదు. ఇంతకుముందు నాకు తెలీదు. నేను నాన్ వెజ్ తినేవాడిని ఒకప్పుడు. నేను అంతకుముందు నాకు ఎవరు చెప్పలేదు మానమని. జస్ట్ ఫస్ట్ సిట్టింగ్‌లోనే ఎప్పుడైతే కళ్ళు మూసానో ఫస్ట్ సిట్టింగ్‌లో ధ్యానంలో అదే రోజు ఎగ్‌తో కూడా నేను చాలా ఇప్పటికి నాకు అది మిరాకిలే మానేశాను. నాకు ఎవరు చెప్పలేదు మానమని. ఎప్పుడంటే మనం ఈ ర్యాలీలు గట్రా చేస్తాం శాఖ ర్యాలీలు, నాకు అయేం తెలీదు. ఫస్ట్ సిట్టింగ్‌లో జస్ట్ మా అమ్మగారిని డ్రాప్ చేశాను పేరవరం. ఫస్ట్ సీట్ కూర్చున్నాను. అమ్మ నేను రోజు తినని చెప్పాను. అంతకుముందు నేనే ఒక పనికిమాలోడిలాగా నేనే వెళ్ళి మార్కెట్‌కెళ్ళి నచ్చినయి 1000 2000 సరే, అది చేపలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంత రాక్షసులాగా నేనే తినేవాడిని నేను. వండించుకుని. మా అమ్మగారు వండని మానేసి, మా అమ్మగారు ఎప్పుడో అప్పుడే ఒక 6 ఇయర్స్ నుంచి ఆవిడ తినడం మానేసింది. నాకంటే ముందు మామూలుగానే ఇంట్లోనే. కానీ ధ్యానం రాకముందే మానేసింది ఆవిడ. నాన్ వెజ్. కానీ నేను మా అమ్మగారికి తిట్టి మరీ కూడా వండుతావా వండవా లేకపోతే నేనైనా వండుకుంటా అని చెప్పి నేనే యూట్యూబ్‌లో చూసి రకరకాల చేసుకుని చేశాను ఒకప్పుడు. నేను ఎప్పుడైతే కూర్చున్నానో నాలో చెత్త అంతా వెళ్ళిపోయింది. అంతవరకు చెత్త ఆలోచనలు, చెత్తగా చెత్త అయిందండి. చెత్త అంతా వేసుకునేవాడిని మైండ్‌లో. ఓకే. ఆ చెత్త అని మనకు తెలీదు. హాయిగా ఉంటది కదా! ఏదైనా మనకి ఫస్ట్ విన్నప్పుడు గానీ, చూసినప్పుడు గానీ, లేకపోతే ఏదైనా చేసినప్పుడు గానీ అన్నట్టు.
అది చెత్త చెదరం అని తెలియదు. ఎప్పుడైతే నేను ఇది చెత్త ధ్యానం కూర్చున్నప్పుడు మనలో ఉన్న చెత్త ఆటోమేటిక్‌గా వెళ్తది. సో, మీకు ధ్యానం కుదరాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే లిస్ట్ ఔట్ చేసుకోండి. మీరు టైం ఎక్కడ వేస్ట్ చేస్తున్నారో. ఇప్పుడు ఆహ్, నిండు కుండ ఉంది. దాని నిండా నీళ్లు పెట్టారు. ఎక్కడో చిన్న బెజ్జం ఉంది కారుతుంది. ఓకే. మీరు రోజు ఆ కుండని మోసుకొని వెళ్తున్నారనుకో, పైప్ దగ్గర నుంచి ఇంట్లోకి. అక్కడ పెట్టారు. కుండ ఏమవుతది? లోపలున్న శక్తి అంతా, ఎనర్జీ అంతా అంటే మీరు వాటర్ ఏదైతే ఉందో అంతా ఖాళీ అవుతది. అలాగే మీ మీ దగ్గర ఎనర్జీ ఉంది. కొంతమంది ధ్యానం చేయనోళ్ళు నైట్ పడుకున్నప్పుడు ఎనర్జీ వస్తది. కాస్మిక్ ఎనర్జీ. నైట్ అందుకే నిద్ర లేచిన వెంటనే మంచి హాయిగా ఉంటది. ఓకే. అదేంటి? మనం టీ గ్లాస్‌లో టీ తాగిన తర్వాత ఒకటో, రెండో చుక్కలు మిగులుతాయి కదా! ఆ ఒక చుక్కో, 2 చుక్కలో మీరు పడుకున్నప్పుడు వస్తది కాస్మిక్ ఎనర్జీ. జస్ట్ పడుకున్నప్పుడు. మెడిటేషన్‌లో కాదు. ఆ ఒక్క చుక్కతోటే మీరు సంవత్సరం అంతా నడిపొస్తున్నారు. రో ఉదయం అంతా పనులు చేస్తున్నారు. మరి ధ్యానంలో బిందులొస్తది కాస్మిక్ ఎనర్జీ. చుక్కకే ఇంత ఎనర్జీ ఉందంటే మరి బిందులు గంటలు గంటలు మీరు సాధన చేసినప్పుడు బిందులు కింద ఉంటది. అప్పుడు మీ లెవెల్స్ ఎలా ఉంటాయి? అప్పుడు మీరు ఆత్మతో ఎందుకు మాట్లాడలేరు? ఎందుకు మీరు పైలోకాలు తిరగలేరు? ఎందుకు మీరు హాస్టల్ రావాలి గాని, ఇంకా రకరకాల ఏవైతే ఉన్నాయో ఆ డోర్స్ అన్ని ఎందుకు ఓపెన్ అవ్వవు? డ్రాప్‌కే ఇంతుందే. అలాంటిది మీరు బిందులు ట్యాంక్ అంటే డైరెక్ట్ ఒక పైపు ఒక సముద్రంలో పడేసినట్టే. మీరు రోజు ధ్యానం చేస్తే. ఓకే. చేసుకున్న మాదేవ. ఓకే. సో, మీకొక తప్పుడు ఆలోచనొచ్చింది. నెగెటివ్ ఆలోచనొచ్చింది. వెంటనే దాని ప్లేస్‌లో దాని ఆపోజిట్. ఓహో! చెడు ఆలోచనకి దీనికి మంచి చేయాలి. మంచి ఆలోచన ఏంటి? దీనికి వ్యతిరేకం అంటే ఆపోజిట్‌లో అని ఆలోచించుకొని, ఆ చెడ్డ ఆలోచనలో మంచి ఆలోచన పెట్టుకుంటే, ఆ చెడు ఆలోచన ఇక్కడ రాదు. సో, అక్కడ టైం సేవ్ అవుతది. పైగా మీరు ఎదుటి వ్యక్తులతో మాట్లాడినప్పుడు కూడా నెగెటివ్ ఆలోచనలు ఎప్పుడైతే ఉన్నాయో, అంటే చెడు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, మీరు ఎదుటి వ్యక్తులతో కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడలేరు. ఓకే. అద్దానికి మసి పూసి మిమ్మల్ని చూసుకున్నట్టే. కనిపించరు మీరు. ఓకే. అలాగే మీరు డైరెక్ట్‌గా మాట్లాడలేరు. ఆలోచిస్తా ఉంటారు. ఒక అడుగు ముందుకి, ఒక అడుగు వెనక్కి. క్లారిటీ అనేది ఉండదు. ఓకే. సో, ఇవన్నీ కూడా మీరు ముందు టైం ఎక్కడ లీకేజ్ అవుతుంది. మీ శరీరం అనే ఐ మీన్ మీ యొక్క శరీరమైన కుండకి ఎక్కడ చిల్లుంది? ఎక్కడ పంపించేస్తున్నారో మీ ఎనర్జీ అంతా డైలీ. ఏ ఆలోచన మీ ఎనర్జీ అంతా లాగేస్తుంది. మీకు నెగెటివ్ ఎనర్జీకేమో ఆలోచన డ్రైన్ అవుతుంటది. ఆలోచన అంటే మీన్ ఒక నెగెటివ్ ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకి కొంత ఎనర్జీ కావాలి. మీరు ఆలోచించాలంటే ఎనర్జీ ఉంటేనే మీరు ఆలోచించగలరు. మీ దగ్గర ఎనర్జీ లేదంటే బెడ్ మీద ఉంటారు మీరు. శక్తి లేనోళ్ళు ఏం చేస్తారు? బెడ్ మీద ఉంటారు. అంటే వాళ్ళకి ఆలోచించే శక్తి అంత కూడా లేదన్నమాట వాళ్ళకి. సో, మీరు ఆలోచిస్తున్నారంటే ఎనర్జీ వేస్ట్ అయిపోతున్నట్టు లెక్క. సో, మీ ఎనర్జీ నెగెటివ్ ఆలోచనకి ఇస్తున్నారా? మీ యొక్క ఆలోచన మంచి ఆలోచనకి ఇస్తే మీ ఎనర్జీ డబుల్ అవుతది. ఓకే. మీరు ఒక వ్యక్తికి సాయం చేశారని మీరు ఎలా ఫీల్ అవుతారు? మంచి ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా, మంచి ఎనర్జిటిక్‌గా ఫీల్ అవుతారు. అదే ఒక వ్యక్తి చెడు చేస్తే ఇంట్లోకొచ్చి దడదలాడుతా ఉంటారు. గజగజలాడుతా ఉంటారు. అంటే ఏంటి? మీ ఎనర్జీ పోతుందక్కడ. మీ ఆలోచన రూపంలో పోతుంది. అది. సరిగ్గా తినలేరు, సరిగ్గా మాట్లాడలేరు, సరిగ్గా కూర్చోలేరు, సరిగ్గా చూడలేరు. ఇలా ఉంటది. నెగెటివ్ ఆలోచనతోటి. మొత్తం కుమ్మేస్తది మిమ్మల్ని. సో, ఈ రోజు నుంచి మీరు ఎలా ఉన్నా పర్లేదు. మీరు ఎంత మంచోళ్ళైనా పర్లేదు, ఎంత చెడ్డోళ్ళైనా పర్లేదు. వచ్చిన నష్టం ఏమీ లేదు. ఈ రోజు ఈ క్షణం నుంచి మీరేం చేస్తారంటే, మంచి ఆలోచన, చెడు ఆలోచన పక్కన రాసేసుకోండి. ఆ మంచికే ఓటేసుకొని టైం ఎక్కడెక్కడ ఇస్తున్నారు అనేది టైం అక్కడే ఫిల్టర్ చేసేయండి. మనం టీ వడగొట్టినప్పుడు వేస్ట్ అంతా బయటపడేస్తాం కదా! కాఫీ పౌడరు, ఐ మీన్ టీ పౌడరు, అలాగే చెత్త అంతా బయట పడేయండి. కింద వాటర్ ఏదైతే ఉందో ఐ మీన్ మంచి ఆలోచనలు ఏముందో దాన్నే రాసుకొని మీరు ఇలా చేస్తే మీ యొక్క టైం అంతా మీకు తెలుస్తుంది. అక్కడ మీకు ఎనర్జీ అంతా సేవ్ అవుతుంది. మీకు ధ్యానం బాగా కుదరడానికి సమయం దొరుకుతుంది ఫస్ట్. నెక్స్ట్ ఇదొక మెయిన్ ప్రాబ్లమ్ అయితే నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే మీకు ధ్యానం కుదరట్లేదు అనడానికి ఫస్ట్ మీరు కూర్చోవడం నేర్చుకోండి ఫస్ట్. మీరు ధ్యానం కుదిరిందా కుదరలేదు కాదు. మీరు ఒక్కసారి కళ్ళు మూసారంటే కుదిరిపోతుంది ఆటోమేటిక్‌గా. ఓకే. మీరు కుదురుతదా అని ఆలోచన తీసేయండి పక్కన. మీరు కళ్ళు మూసారు. ఒక గంట నేను కళ్ళు తెరవట్లేదు. కళ్ళు మూసేయండి. ఆ ఒక 1 అవర్ జస్ట్ కళ్ళు మూసి కూర్చోండి ఫస్ట్. శ్వాసను గమనిస్తూ. ఆటోమేటిక్‌గా
ఒక 5 నిమిషాల్లో దొరికింది. ఈ 5 నిమిషాల్లో కళ్ళు మూసేస్తున్నాను. నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు. 5 నిమిషాలు ఎలా కళ్ళు మూస్తాయి. అలాగా మీకు 5 నిమిషాలు దొరికినా, 10 నిమిషాలు దొరికినా, పావు గంట, గంట, 2 గంటలు కూర్చోవడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీరు గంటల గంటలు సాధన చేస్తారు. ఓకే. దీనికి ఇది ఒకటే మార్గం. ఓకే. ఫస్ట్ కళ్ళు మూయడం నేర్చుకోండి. కూర్చోవడం నేర్చుకోండి. కూర్చొని సరదాగా 5 నిమిషాలు కళ్ళు మూయండి. మీకు చిరాకు ఉంది, 5 నిమిషాలు కళ్ళు మూయండి. ఆ చిరాకు వెళ్ళిపోతుంది. ఎవరితో గొడవ పడాలనుకుంటున్నారో 5 నిమిషాలు కళ్ళు మూసేయండి. గొడవ ఉండదు, ఏముండదు అక్కడ. ఆలోచన మారిపోతుంది వెంటనే. ఓకే. మీకు హాయిగా ఆనందంగా ఉంటుంది. ఫస్ట్ కూర్చోవడం నేర్చుకోండి. ఫస్ట్ టైం మీకు ఎలాగ టైం సేవ్ చేసుకోవాలో, ఎనర్జీ సేవ్ చేసుకోవాలో చెప్పాను కాబట్టి అక్కడ అది అయిన తర్వాత నెక్స్ట్ కూర్చోవడం నేర్చుకోండి. 5 నిమిషాల తర్వాత 5 నిమిషాలు అన్నట్టు. ఓకే. అవకాశం ఉన్నంత వరకు పిరమిడ్ వేసుకోండి. ఒక రూ. 1000 పిరమిడ్ అయినా చాలు. ఓకే. వుడ్ పిరమిడ్ ఇప్పుడు నా నెట్ మీద ఉంది చూస్తారు కదా, అలాంటిది ఇది 2x2 ఇది. అలాగే మీకు రూ. 1000 కూడా ఎందుకంటే రూ. 1000 దాంట్లోనే నేను నక్షత్ర లోకాలు గట్ట వెళ్ళాను అన్నది ఆ రూ. 1000 పిరమిడ్లోనే. ఓకే. మీరు కనీసం 1 ఫీట్ పిరమిడ్ అయినా సరే మీ ఇంట్లో వేసుకుని ముందు పిరమిడ్ ఉంటే ఆలోచనలు కట్ అవ్వడానికి, తర్వాత అవకాశం ఉన్నంత వరకు క్రిస్టల్స్ కూడా వేసుకోండి. ఇవన్నీ ఎనర్జీ టూల్స్. వేసుకోవడం వల్ల ఏంటంటే మీ ఆలోచనలు కట్ అవుతాయి. తొందరగా మీ యొక్క సోల్తో కనెక్ట్ అవ్వడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. పిరమిడ్, క్రిస్టల్స్ అనేవి మీకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ సాంబ్రాణి పొగ, ముద్దార్తం ఇవన్నీ వేసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా నెగిటివ్ ఎనర్జీ అక్కడ గదిలో క్లియర్ అవుతుంది. నెక్స్ట్ మీరు నాకు ధ్యానం కుదరట్లేదు, ఇరిటేషన్గా ఉందంటే కనుక ఒక 2 టేబుల్ స్పూన్ బకెట్లో వేసుకుని స్నానం చేయండి. తలస్నానం చేసేయండి. వెంటనే లైట్ అయిపోతుంది బాడీ మీద. అప్పుడు ధ్యానం కూర్చోండి. మీరు ధ్యానం కూర్చున్నప్పుడు అవకాశం ఉన్నంత వరకు డైరెక్ట్ మీకు ఎవ్వరు నాకు ధ్యానం కుదరట్లేదు అన్నవాళ్ళు డైరెక్ట్ మీరు స్నానం చేసి సైలెంట్గా వెళ్ళి మీ రూమ్లో మీరు కూర్చోండి. ఎవరితో ఇంటరాక్ట్ అవ్వకుండా. ఓకే. ఇలా చేసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ మీకు ఉదయం లేచిన కాడ నుంచి పడుకునే వరకు మీరు ఏం చేస్తున్నారన్నది పేపర్ మీద పెట్టండి. ఓకే. మీరు టైం ఎక్కడ వేస్ట్ చేస్తున్నారో రెడ్ మార్క్ పెట్టండి అక్కడ. నెక్స్ట్ రెండో రోజు అది రిపీట్ అవ్వద్దు ఇంకా. ఓకే. ఇది చాలా టాప్ సీక్రెట్ ఇది. అక్కడితో మీకు ఏం చేయాలి, ఏం చేయకూడదు. నెక్స్ట్ 41 రోజు ధ్యానం చేయాలన్నవాడు కూడా ఇలాగ మీరు రాసేసుకుంటే ఒక లిస్ట్ కింద, అప్పుడు మీకు టైం ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వకూడదు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. అలాగే మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. మీరు పెద్ద ఏమీ పెట్టద్దు. ఫస్ట్ ఒక 5 నిమిషాలు కూర్చోవడం అలవాటు. నేను చెప్పేది ఏంటంటే ధ్యానం అస్సలు కుదరట్లేదు, టైం లేదు అన్న వాళ్ళకి చెప్తున్నా. ఇరిటేషన్ ఉన్నవాళ్ళు ఈ వీడియో వాళ్ళకే. ధ్యానం చేసేవాళ్ళు ఎలాగ చేస్తారు గంటలు. నాకు కుదరట్లేదు అన్న వాళ్ళకి మాత్రం ఈ వీడియో. మీరు ఏం చేస్తారంటే జస్ట్ ప్రతి పిన్ టు పిన్. ఓకే. ఉదయం 9 గంటల నుంచి 10 గంటలకు నేను ఏం చేశాను, 10 నుంచి 11 ఏం చేశాను, ఇట్లా. ఓకే. 1 అవర్కి మీరు ఏమేం చేస్తున్నారు వెంటనే పడిపోవాలి అక్కడ పాయింట్. ఓకే. నేను అరగంట అనవసరమైన కవర్లు మాట్లాడాను. ఓకే. టైం వేస్ట్ చేసిన అరగంట. ఓకే. ఈ అరగంట ధ్యానానికి ఉపయోగించుకుంటారు. ఇంకో పావుగంట ఏం చేశాను. ఓకే. ఈ పావుగంటలో నేను ఏం చేశాను, ఈ అరగంటలో నేను ఏం చేశాను. అలా ఉదయం నుంచి మీరు లేచిన కానీ పడుకునే వరకు ఏంటన్నది లిస్ట్ రాసుకోండి. ఓకే. మీరు అలాగ ఒక 7 రోజులు చేయండి. 7 రోజులు రాస్తే మీరు ఏమేం చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఏం ముచ్చట పెడతారో ఆ ముచ్చట్లు అన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు ధ్యానం ముచ్చట్లు బయటకు వస్తాయి. అప్పుడు ఆనందంగా హాయిగా ధ్యానం కుదురుతుంది. మీరు కూడా మీరు ఎలాగ మీ సోల్తో మీరు ఎలా కనెక్ట్ అవ్వాలంటే మంచి సులభమైన మార్గం ఇది. వేరే మార్గం ఏం లేదు. ఎందుకంటే ఎవరు మిమ్మల్ని బాగు చేయలేరు. మిమ్మల్ని మీరే బాగు చేసుకోవాలి. మీరు చేసే పనులు మీకే తెలుస్తాయి. ఓకే. మీరు బయట కూడా మాట్లాడతారు, లోపల కూడా పెడతారు కాబట్టి ఆ లోపల ఏంటన్నది పేపర్ మీద పెట్టుకోండి. ఓకే. అప్పుడు ఆటోమేటిక్గా చెత్త అంతా మీకు ఇంకా చెత్త రాకుండా అక్కడ మీరు ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేసుకోండి. అర్థమవుతుందా? అసలు మీకు అక్కడ గోడ కట్టేయాల్సిందే. ఇంకా నెగిటివ్ ఆలోచన వస్తుందంటే గోడ కట్టేయండి. ఏం గోడ కడతారో మంచి ఆలోచనతో గోడ కట్టండి. ఇంకా చెడు ఆలోచన వెళ్ళిపోతుంది. అప్పుడు మీ ఎనర్జీ మీ దగ్గర ఉండి ఎనర్జీ డబుల్ అయ్యి ధ్యానం బాగా కుదురుతుంది. ఓకే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. మీకు వెంటనే నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. లేదా నా నెంబర్ కూడా ఆల్రెడీ డిస్క్రిప్షన్లో బాక్స్లో ఇచ్చాను కాబట్టి మీరు నాకు ఎనీ టైమ్ యూ క్యాన్ మెసేజ్ ఆర్ కాల్. ఓకే. ఐఎమ్ ఆల్వేస్ ఎట్ యువర్ సర్వీస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో లెంత్ అవుతుంది. మీకు ఇంకా మరిన్ని విషయాలు నేను మరొక వీడియోలో చెప్తాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలామంది పాపం ధ్యానం చేయాలని ఉంటుంది. వాళ్ళు రకరకాల ఆలోచనలతో
ఆ ఆలోచన వాళ్ళు కుమ్మేస్తూ ఉంటాయి. ధ్యానం కుదరదు. టైం వేస్ట్ చేసుకుంటూ రోజులన్నీ పాడు చేసుకుంటారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడదు. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.